వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. ఒక చీకటి రహస్యం. ఒక చిన్న గ్రామంలో అమాయక పిల్లలతో నిండిన పాఠశాల ఉండేది. ఆ పాఠశాల పక్కనే ఒక పాత బంగ్లా ఉంది. గ్రామంలోని పెద్దవాళ్లు అందరూ ఆ బంగ్లాకు వెళ్లకూడదని చెప్తుండేవారు. ఎందుకంటే ఆ బంగ్లాలో చీకటివేళ కొన్ని ఆకారాలు కనపడతాయని, అది భూతాలు ఉండే ప్రదేశమని నమ్మకం. ఒకరోజు ఆ గ్రామానికి చెందిన చిన్న పిల్లలు బాలు, గౌరీ, రవి మరియు చిన్ని ఆ బంగ్లా దగ్గరికి వెళ్లాలని నిర్ణయించారు. వాళ్లకు అది సరదాగా అనిపించింది. కాని చిన్ని మాత్రం భయపడుతూ అక్కడికి వెళ్తే ఏదైనా చెడు జరుగుతుందేమో అని అన్నాడు. అయితే బాలు ధైర్యంగా, ఇది కేవలం పెద్దల కల్పన మాత్రమే, నిజానికి ఏ భూతం ఉండదు అని అన్నాడు. అందరూ కలిసి బంగ్లా వద్దకు వెళ్లారు. బంగ్లాలోకి అడుగు పెట్టగానే అక్కడ చీకటితో నిండిపోయి ఉంది. వీరంతా గడియారం మోగుతున్న శబ్దాన్ని విన్నారు. గౌరీ ఆగిపోయి, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని కేక వేసింది. సమాధానం లేదు. కాని బంగ్లా లోపల ఓ పెద్ద నీడ కదులుతున్నట్లు కనిపించింది. అందరూ భయంతో వెనక్కి వెళ్లబోతుండగా, రవి, నాయనమ్మ చెబుతుంటే వినేవాడిని, మనం భయపడకుండా ఉండగలిగితే ఏ భూతం మనని ఏమీ చేయలేదట అని అన్నాడు. అందరూ ధైర్యంగా ఆ నీడవైపు వెళ్లి చూడగా అక్కడ ఒక పెద్ద కోతి చేయి కదులుతున్నది. ఆ కోతి అక్కడి బంగ్లాలో మిగిలిన పాత వస్తువులతో ఆడుకుంటూ ఉంది. అంతే, అందరికీ హాయిగా నవ్వొచ్చింది. ఈ సంఘటన తర్వాత పిల్లలు తెలుసుకున్నారు, చీకటిలో కనిపించే ప్రతి నీడ భూతం కాదు, కొన్నిసార్లు మన భయం మనకే భూతంలా కనిపిస్తుంది. Thank you so much for watching. Please like, share and subscribe.